ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అప్పుడా దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. లోకాసువార్త 1:13. ఇక్కడ సందర్భం ఏంటంటే, దూత వచ్చి జకర్యాకు వర్తమానం అందించింది. ఏమంటున్నాడు దూత? జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినపడింది. నీ భార్య గర్భం దాల్చబోతుందని, కుమారుడు పుడతాడని యోహాను గురించి చెప్తాడు. ఎలిజబెత్, జకర్యా ముసలివాళ్ళు, గర్భం వచ్చే అవకాశం లేని పరిస్థితి. అయినా సరే వారు పిల్లల కోసం ప్రార్థిస్తూ ఉండేవారేమో. కేవలం ప్రార్థించడమే కాదు, మంచి ఆత్మీయ జీవితాన్ని జీవించారు. దేవునికి నచ్చినట్టు దేవుని కోసమే జీవించారు. అందుకే యోహానుకు తల్లిదండ్రులుగా వారిని దేవుడు ఎన్నుకున్నాడు. మనం కూడా వారిని మాదిరిగా తీసుకొని అసాధ్యం కానివి పొందుకోవడానికి, మంచి ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవునికి నచ్చినట్టుగా జీవిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.